ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. వరుధిని ఏకాదశి మన హైందవ సంస్కృతి సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటి. వరుధిని అంటే రక్షణ ఇచ్చేది అని అర్థం. ఈ రోజున ఉపవాసం చేస్తే పాపాలు తొలగి పుణ్యఫలాలు లభిస్తాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి వ్రతం ద్వారా ఆయురారోగ్యాలు, సంపద, శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. వ్రత విధానం ప్రకారం బ్రాహ్మీ సమయంలో స్నానాధికాలు పూర్తి చేసి శ్రీ మహావిష్ణువును పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. పళ్ళు, పాలు తీసుకోవచ్చు. విష్ణు సహస్రనామం, భగవద్గీత పఠనం చేయడం మంచిది. రాత్రి జాగరణ చేస్తే ఇంకా శ్రేష్టం. ఇక పురాణ కథను పరిశీలించినట్లయితే ఈ ఏకాదశి గురించి భవిష్యోత్తర పురాణంలో వివరించబడింది. సత్యయుగంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత మహారాజు ఎంతో ధర్మపరుడు, ప్రజలను తన పిల్లలుగా భావించి పాలించే మహానుభావుడు. ఒకరోజు రాజు అడవికి వేటకు వెళతాడు. ఆ అడవిలో అందమైన వృక్షాలు, పక్షుల కిలకిలా రావాలు, కాని ఆ శాంతి ఎక్కువసేపు నిలవలేదు. ఒక భయంకరమైన రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. రాక్షసుడు గర్జిస్తూ, రాజా, ఈ అడవిలోకి వచ్చావంటే నీవు నాకు బలి కావలసిందే అనగానే మాంధాతరాజు ధైర్యంగా, నేను నా ప్రజల్ని కాపాడే రాజును, నీకు భయపడను. ఆ సమయంలో రాక్షసుడు ఒక్కసారిగా దాడి చేస్తాడు. దీంతో రాజుకు తీవ్ర గాయాలై అతని శక్తి తగ్గిపోతుంది. తదుపరి రాజు అక్కడి నుంచి ఏదోలా కష్టపడి బయటపడతాడు. కానీ అతని శరీరం బలహీనమైంది. రాజ్యంపై కూడా శత్రువుల భయం పెరిగింది. రాజ్యం చేరిన తర్వాత రాజు వేదనతో, నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, అయినా ఈ కష్టం ఎందుకొచ్చింది, నా ప్రజల్ని ఎలా రక్షించాలి అంటూ మదనపడతాడు. అదే సమయంలో మహర్షులు రాజును దర్శించారు. రాజా, నీకొచ్చిన ఈ కష్టాలు పూర్వజన్మ కర్మల ఫలితం. ఇవి తొలగించేందుకు ఒక మార్గం ఉంది. అదే వరుధిని ఏకాదశి వ్రతం అని ఆచరించమంటారు. ఈ వ్రతం ఆచరిస్తే పాపాలు నశిస్తాయి, శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది, కోల్పోయిన శక్తి, సంపద తిరిగి వస్తాయి అని ఉపదేశిస్తారు. రాజు ఎంతో భక్తి ప్రపత్తులతో ఉపవాసం, జాగరణ, విష్ణు సహస్రనామ స్మరణతో వ్రతం ఆచరిస్తారు. అలా వ్రతం పూర్తయ్యాక రాజుకు తిరిగి ఆరోగ్యం, శక్తి పెరిగింది. శత్రువులు ఓడిపోతారు. రాజ్యం మళ్లీ శాంతితో నిండిపోయింది. అలా ధర్మంతో చేసిన వరుధిని ఏకాదశి వ్రతం మాంధాతరాజును రక్షిస్తుంది. ఇది వరుధిని ఏకాదశి ఆంతర్యం. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.